మరి గోరంట్ల మాధవ్ మరి నన్ను మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి చాలా ఎక్స్ట్రాగా మాట్లాడారు. మరి నిన్న నాకున్న సమాచారం నిజమైనా కాకపోయినా మరి నిప్పులేందే పొగరాదు, మరి సజ్జల గారితో మరి ఒక ఘర్షణ వాతావరణంలాగా ఏర్పడిందని చెప్పి నిన్న నీలి మీడియాలో కూడా వచ్చింది. మరి నీలి మీడియాలో వచ్చిందంటే మరి ఆ గొడవ వచ్చింది నీలి మీడియాని కంట్రోల్ చేసే సలహాదారుడు కాబట్టి డెఫినెట్గా అది నిజమే అయి ఉండాలి. సరే, వాళ్ళ పొద్దున్న గోరంట్ల గారు ఖండించారు, అబ్బెబ్బే అలాంటిదేమీ లేదని. కానీ మరి నీలి ఛానల్లో కూడా వచ్చిన తర్వాత ఘర్షణ అన్నది నిజమే. మరి అక్కడ ఘర్షణ పెట్టుకుంటే మరి అంత ఈజీగా పంపించరు. సో ఆ ఘర్షణకి పర్యవసానంగా మరి కాస్త ప్రాయశ్చిత్తం కూడా జరిగిందని చెప్పి, ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. మరీ ఇప్పి చూపెట్టేలేం కదా అన్నీ, అంటే ఇప్పి చెప్పేలేం కదా అని. అంచేత కొంత ప్రాయశ్చిత్తం కార్యక్రమం కూడా జరిగిందని, ఆ పశ్చాత్తాపం, ఆ ప్రాయశ్చిత్తం మరి ఈరోజు మరి కొన్ని ప్రెస్ మీట్లో కూడా కనపడింది. ఏదేమైనా ఆయన పార్టీ ముఖ్యం, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు. చాలా సంతోషం. బహుశా అందరూ కూడా శివాజీ సినిమాలో మరి రజనీకాంత్ గారు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వ్యక్తుల్లాగా మరి ఒకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అలాగా మారుతారేమో టెంపరీగా, నాకు తెలియదు. కానీ ఒక చిన్న సందేశం నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత సోదరులకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా. అదేంటంటే అంటే ఊరికే బాధపడిపోమాకండి. కొంతమంది అంటున్నారు కూలింగ్ గ్లాసుల వెనక కన్నీరు కాదు ఆనంద బాష్పాలు కూడా ఉన్నాయని. సరే, అది కన్నీరా ఆనంద బాష్పాల అన్నది పక్కన పెడితే, రేపు కౌంటింగ్ రోజు ఎవరికైతే ఈ టికెట్లు రాలేదో వాళ్ళ సంతోషానికి కొలమానాలు ఉండవు. వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చినా రాకపోయినా ప్రతివాడు నచ్చిన సాంగ్స్ వేసుకుని కమాన్ డీజే స్టార్ట్ అని వాళ్ళు చేసే డ్యాన్సులు అయితే మామూలుగా ఉండవు. చాలా 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 సంతోషంగా ఇప్పుడు ఈ టికెట్ రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థానంలో టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు అని చెప్పి బావురుమంటూ రోదిస్తూ ఉంటారు.